విజయనగరం జిల్లా టీడీపీకి కొత్త అధ్యక్షుడు వస్తారా? అన్ని పార్టీలో అదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు పార్లమెంటరీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు. ఆయన సారథ్యంలో జిల్లాలో అన్ని స్థానాలకు కూడా కూటమి గెలుచుకుంది. ఇక చీపురుపల్లి టీడీపీ టికెట్ విషయంలో నాగార్జునకు హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన డీసీసీబీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే పార్టీ సంస్థాగత మార్పుల పేరుతో ఆయన్ని పార్టీ పదవికి కూడా దూరం చేస్తుందా? నాగార్జునను తప్పిస్తే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రేసులో అసలు కనిపిస్తున్న నేతలెవరు? అధికార పార్టీ టీడీపీకి విజయనగరం జిల్లాలో రథసారథి ఎవరు అనే దానిపై స్పష్టత లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఇతర రాజకీయ పక్షాల్లో కూడా ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు పార్లమెంటరీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ పెట్టిన టీడీపీ హైకమాండ్ జిల్లాకు సంబంధించి పరిశీలకులను పంపి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ క్రమంలో పార్టీ నేతల్లో ముఖ్యంగా ఆశావాహుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు సీరియస్ గానే చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున సారథ్యంలోని జిల్లాలో అన్ని స్థానాల్లో కూటమి విజయకేతనం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో మరో దఫా ఆయనకు అవకాశమిస్తే బావుంటుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి కొత్తవారికి అవకాశమివ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నూతన అధ్యక్షుడి పేరు దాదాపుగా ఖరారైందన్న వార్తలు వస్తున్నప్పటికీ ఎవరికి దక్కుతుందన్న క్లారిటీ రాకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొందట. కానీ ఎవరికి వారు తానే అధ్యక్షుణ్ణి అని ప్రచారం చేసుకుంటుండడం విశేషం. ప్రధానంగా సువ్వాడ రవిశేఖర్, కంది చంద్రశేఖర్, కేఎన్ నాయుడు తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే బాధ్యత కేవలం పార్టీ అధ్యక్షుడిపైనే ఉంటుంది. అందువల్ల సమర్థత, అంగబలం, అర్ధబలం, విధేయత ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని హైకమాండ్ భావిస్తుందట. ఈ పరిస్థితుల్లో 2 రోజుల క్రితం గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లాకు రావడం, తన బంగ్లాలో కిమిడి నాగార్జున, సువ్వాడ రవిశేఖర్లను ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిమిడి నాగార్జునకు డీసీసీబీ అధ్యక్ష పదవి కూడా ఉండడంతో జిల్లా పదవి ఉండకపోవచ్చునన్న అభిప్రాయం ఉంది. అయితే సువ్వాడ రవిశేఖర్ విషయానికి వస్తే పార్టీ పరంగా విధేయుడే కానీ పార్టీ క్యాడర్ను ఏకతాటిపైకి నడిపించే సమర్థతపై అనుమానాలున్నాయి. పార్టీ శ్రేణులతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీలను కూడా కలుపుకొని వెళ్లాల్సి ఉన్నందున ఆయన విషయంలో పునరాలోచించే అవకాశముంది. గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కేఎన్ నాయుడు విషయానికి వస్తే సీనియర్ నేతే కాకుండా శాసనసభ్యుడిగా కూడా పనిచేసిన అనుభవమున్న ఈయన కొన్నాళ్లుగా పార్టీకి దూరమయ్యారన్న భావన కూడా ఉంది. ఓ సామాజిక వర్గానికి మాత్రమే ఆయన కొమ్ము కాస్తారన్న అపవాదు కూడా ఉంది. అన్నింటికి మించి అశోక్ గజపతిని వ్యతిరేకించి జిల్లాలో పార్టీ ఆఫీసును ప్రారంభించారన్న మైనస్ కూడా ఉంది. ఆయనకున్న అనుకూల ప్రతికూల అంశాలను బేరీజు వేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కంది చంద్రశేఖర్ విషయానికి వస్తే పెద్దరికంతో పాటు అందరినీ కలుపుకుపోయే సమర్థత, పార్టీకి విధేయత, అర్ధబలం, అంగబలం అన్నీ ఆయనకు కలిసి వచ్చే అంశాలంటున్నారు. గత ఎన్నికల సమయంలో పార్లమెంట్ సీటును కూడా ఆయనకు కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. చివరి నిమిషంలో కలిశెట్టి అప్పలనాయుడును అదృష్టం వరించింది. కంది చంద్రశేఖర్ కు జిల్లా పగ్గాలిస్తే మంచిదే అన్న భావన కూడా వ్యక్తమవుతుంది. అంతేకాకుండా నెల్లిమర్ల నియోజకవర్గం ప్రస్తుతం జనసేన ఖాతాలో ఉంది. అక్కడ టీడీపీ బలం తగ్గకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం పార్టీపై ఉంది. చూడాలి మరి అధిష్టానం మొదలు ఏముందో. 3 రోజుల జిల్లా పర్యటనలో అశోక్ గజపతి ఎవరి పేరు సిఫారసు చేస్తారు?